హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు వీకెండ్ రివ్యూ. ఈ వీకెండ్ రివ్యూకి నేను చాలా ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి. ఎందుకు ఇస్తాను అంటే, ఈ వారం ఏం జరిగింది, మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది, సమ్మరీ లాగా. ఈ సమ్మరీ అండర్స్టాండ్ చేసుకోవడానికి జరిగిన కథ అంతే. జరగబోయే కథ గురించి పెద్దగా ఏం చెప్పదు. అది జరగబోయే కథ గురించి చెప్పగలిగితే ఇక మనం ఇక్కడ ఉండక్కర్లేదు. అయితే జరిగిన కథ గురించి చెప్తుంది. ఆ జరిగిన కథని బేస్ చేసుకుని మాత్రం ఎక్స్ట్రాపోలేషన్, అంటే దాన్ని బేస్ చేసుకుని జరగబోయే కథ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఊరికే మగతాగా, బెల్లు మగతా అంటారు కదా, ఏదో సూచాయిగా కొంత క్లూ తీసుకోవచ్చు అంతే. వీ కాంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అది కాకుండా ఈరోజు రివ్యూ మరింత ఇంపార్టెన్స్ సంతరించుకున్నది. ఎందుకంటే మంత్లీ సెటిల్మెంట్ అయిపోయి ఫ్రెష్ సెటిల్మెంట్ స్టార్ట్ అయిన రోజు ఇది. అందుకని కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మూడో కారణం ఏంటంటే, మార్కెట్ పైకి పెరుగుతూ వెళుతూ ఏదో నిచ్చెనెక్కినట్టు ఎక్కేసి ఒక స్టేజ్లో కొంచెం ఆగి కిందకి చూడటం మొదలుపెట్టింది. ఇది దాదాపు ఈ నెలంతా అలాగే జరిగింది. ఈ మార్చి ముగియబోతున్నది, అది కూడా ఇంపార్టెంటే. వీటన్నిటి దృష్ట్యా కొంచెం దీన్ని మాట్లాడాలని. కొంచెం లేట్ అవర్స్ అనుకోండి, తిరిగ్గా సాటర్డే చూసుకోవచ్చు కదా, చాలామంది నైట్ వీలు పడదు. ప్లస్ ఏంటంటే, ఇన్సిడెంటల్గా ఇవి ఏవో కొన్ని కొంచెం యక్ష ప్రశ్నలు వేస్తున్నారు, కొంచెం డౌట్స్ అవి వస్తున్నారు. మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రాము ఒకటి స్టార్ట్ చేస్తున్నాం కదా, ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ గురించి ఏవో డౌట్స్ అడుగుతున్నారు. ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ గ్రూప్ మెంబర్స్ నుంచి దీని గురించి ఎంక్వైరీ వస్తున్నది. దాని గురించి 4 ముక్కలు చివరిలో చెప్తాను. మొదట్లోగా ముందు మార్కెట్ గురించి మాట్లాడతాను, చివరిలో దీని గురించి కొంచెం చెప్తాను. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్ ఏంటి, ఈ వీక్ ఎలా ఉంది, యాజ్ ఎ హోల్ ఈ వీక్ ఎలా ఉంది, మంత్ ఎలా ఉందని చూడొచ్చా అంటే, మంత్ పూర్తి అవ్వలేదు కాబట్టి, పూర్తి అవటం అంటే మండే సెలవు కదండి. మండే సెలవు అయితే ఇంకెన్ని రోజులు ఉన్నాయి, వర్కింగ్ డేస్ 2 వర్కింగ్ డేస్ ఉన్నాయనుకుంటా ఈ నెలలో. 26, ఈరోజు 26 కదా, 26 అయితే 27, నిన్నే కదా అయింది సెటిల్మెంట్. 26 అయిపోయింది, 27, 28, 29, 3 రోజులు సెలవు. అఫ్కోర్స్ మార్చి కాబట్టి 30, 31, 2 రోజులు ఉన్నాయి. అంటే మీకు హోలీ పుణ్యమాని మండే సెలవు, థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి సెలవు వచ్చినందుకు. సో ట్యూస్డే, వెడ్నెస్డే మార్చి వెళ్ళిపోతుంది. వీక్లీ సెటిల్మెంటు ఏప్రిల్ 1st వస్తుంది, మనల్ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి అన్నట్టు. అది సంగతి. అయితే ఏమిటి కథా కమామేష్ మార్కెట్ ముందు చూద్దాం. మార్కెట్ ట్రెండ్ ఊరికే నోటి మాటలతో చెప్పడం కంటే కొద్దిగా చూపిస్తే, గ్రాఫ్లో చూసినట్లయితే కొంచెం ఎక్కువ బెటర్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది ఫుల్ చార్టు. ఇది నిఫ్టీ చార్ట్ అండి. మూవింగ్ యావరేజెస్ అవన్నీ ఏమీ మిక్స్ కాకుండా డైలీ చార్ట్ ఇది. ఒకసారి చూడండి డైలీ చార్ట్ గురించి. డైలీ చార్ట్ ఏమంటున్నది అంటే, కేవలం ట్రెండ్ లైన్స్ బేసిస్ మీద దీన్ని చూస్తే, ఇక్కడ ఆల్ టైమ్ పీక్ ఎంత అండి, ఇక్కడ ఉంది ఆల్ టైమ్ పీక్ కదండి, 15,300. అంటే యావరేజ్ క్లోజింగ్ ప్రైస్ అంటే యావరేజెస్ మీద ఉంటుంది కదా, 15,400 అనుకుందాం, 400 చిల్లర. ఓకే, ఇది అనవసరం అనుకోండి, ఊరికే గీసాను.
చెప్పాలంటే దీనికి కొంచెం వక్రంగా వచ్చింది ఇది. ఇది కరెక్ట్. తర్వాత లో చూడండి, బడ్జెట్కి ముందు ఒకసారి ఏం చేసిందంటే మార్కెట్ ఎందుకైనా మంచిది అన్నట్టుగా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళే చేసి ఉంటారు, మీరు నేను చేస్తే అంత ఉండదు. కొంచెం పైకి వచ్చింది అనుకోండి. ఇది చూడండి, ఇది మార్కెట్ ఇక్కడ ఉంది. పైన ఉన్నదాన్ని సప్లై జోన్ అని, కింద ఉన్నదాన్ని డిమాండ్ జోన్ అని అన్నాడు. ఈ సప్లై జోను డిమాండ్ జోను రెండు పరిశీలిస్తే అసలు ఎందుకు అసలు స్క్వేర్ చేసేస్తే పెట్టేస్తే సరిపోయేది. అసలు ఊరికే లైన్ డ్రా చేయటం అనవసరం. దట్స్ ఇట్, పీరియడ్. చూడండి, ఇది డిమాండ్ సప్లై జోను. ఈ డిమాండ్ సప్లై జోను తీసుకున్నట్లయితే 13,800 డిమాండ్ జోను, ఇప్పటికీ కూడా 13,800 అక్కడ డిమాండ్ ఉంది. ±50 పాయింట్స్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి అప్వార్డ్ మూమెంట్ తీసుకున్నట్లయితే పైన 15,300, 350, 15,350 వేస్తానులేండి యావరేజ్న. 400 దాకా వెళ్ళింది అనుకోండి ఇంట్రాడే. ఇది డిమాండ్ జోను, ఇది సప్లై జోను. అంటే బిగ్ ప్లేయర్స్, పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఏమిటి చేస్తారు అంటే దే విల్ లుక్ ఇన్ టు దిస్ పొజిషన్. అంటే ఇప్పుడు ఎక్కడుంది? ఆల్మోస్ట్ మధ్యలో ఉంది. 14,700 అట్లా ఉంది కదా, 600, 700 అట్లా ఉందా? ఎంత ఉందండి? 14,000 క్లోజింగ్ ప్రైస్ 500 చిల్లరే. ఏడు ఎక్కడుంది? 14,500. అంటే 14,500 అంటే ఇదొక 700, 8, 5, 13, ఇదొక 5, 8, 7, 15, ఇది ఇటు ఒక 700, ఇటు 350. అంటే దగ్గరలో ఉంది, మధ్యలో ఉంది. వీఆర్ ఇన్ బిట్వీన్. ఈ ఆప్షను సెల్లర్స్కి చాలా మంచి అవకాశం ఇది. అంటే రేంజ్ పెద్దగా ఏమి లేదండి. రేంజ్ ఎందుకు లేదంటే ఇక్కడ ఒక పుట్టు అమ్ముకోవటం, ఇక్కడ ఒక కాల్ అమ్ముకోవటం. ఎంత ప్రీమియం ఈ మధ్యన బాగానే ఉన్నాయి. ఎందుకు బాగానే ఉన్నాయి అంటే ఈ వోల్టైలిటీ ఇండెక్స్ మోర్ దాన్ 20, ఇంకెంతకని ఏం కావాలి? కొద్దిగా అగ్రెసివ్గా ప్లే చేసే వాళ్ళు అయితే ఇక్కడ 14,000కిను ఇక్కడ 15,200కి వెళ్తారు. కొంచెం అగ్రెసివ్గా ఏముందిలే చూద్దాంలే అనుకుంటే. మంత్లీ, వీక్లీ కాదు. వీక్లీ అయితే కొంచెం దగ్గరికి రావచ్చు అనుకోండి. వీక్లీ అయితే ఏముంది? 14,300, 14,800, 750, 750 చాలు. 14,300, 14,750, ఇంకా చెప్పాలంటే 14,350, 14,750, ఈ రెండింటి మధ్యన సరిపోతుంది. ఇది వీక్లీ ఆప్షన్స్ వాళ్ళకి. అంటే ఇక్కడుంది మార్కెట్. ఇక్కడికి వస్తే బయింగ్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడికి వస్తే సెల్లింగ్ వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడికి రాకపోవచ్చు, ఇక్కడికి వెళ్ళకపోవచ్చు, లేకపోతే వన్ సైడ్ డైరెక్షన్ తీసుకుని ఎటో వెళ్ళిపోవచ్చు. అదేం కాదు, జరగదనేం కాదు, ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతుందని కాదు. యాక్చువల్గా ఏమవుతుందంటే అనుకోని విధంగా ఏదన్నా ఫోర్సీన్ అన్సర్టన్ సిచ్యువేషన్స్ ఏమీ రాకపోతే, ఇంటర్వ్యూన్ కాకపోతే ఇలాగ ఉంటుంది అని. సడన్గా వచ్చే ఈవెంట్స్ని ఈ గ్రాఫ్స్, టెక్నికల్స్ చెప్పలేవు. ఎవరికి తెలుస్తుంది? వీటికి మాత్రం ఏం తెలుస్తుంది? ఇప్పుడున్న పొజిషన్ చెప్తున్నది. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్. చూడండి, మీరు గ్రాఫ్ని ప్రాక్టికల్ దగ్గరగా కొంచెం పరిశీలించండి. ఇంకోసారి చూపిస్తాను.
ట్రెండ్ మాత్రం పాజిటివ్గా, అంటే బుల్లిష్గా ఏం లేదు కదా, రికవరీ మోడ్లో ఉంది అంతే, ఎట్ ది మోస్ట్ రికవరీ అంతే తప్ప ఇది బయింగ్ మోడ్లో మాత్రం లేదు. ఇది బయింగ్ మోడ్లోకి ఎప్పుడు వస్తుందంటే 14,000 ఇమీడియట్గా ఏంటంటే 14,750, ఆ తర్వాత 15,000, ఆ తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద అగ్ని పరీక్ష 15,300, 350. అంటే 3 హర్డిల్స్ ఆర్ దేర్. 14,750, 14,000 అండ్ 14,350. ఇంకా ఈవెన్ 200 కూడా అనుకోండి, బట్ అప్పర్ లిమిట్కి వెళ్దాం. 3 తీసుకుందాం, చాలా ఎక్కువ. ఈ 3 రేంజ్లు, ఈ 3 అంచెలు దాటిన తర్వాత అక్కడ యూ కెన్ సే ఎస్, నవ్ ఇట్ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్ బుల్లిష్ అని. సో మార్కెట్ బుల్లిష్ బేరిష్ అంటే, బుల్లిష్ మాత్రం కాదు, బేరిష్ అంటే అంతేం కాదు, అంత బేరిష్గా ఏం లేదు, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈజ్ నాట్ బుల్లిష్. క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ నాట్ బుల్లిష్ అని. బట్ బేరిష్ అంటే అంత బేరిష్ కాదు, వీక్గానే ఉంది, మొత్తానికి సెంటిమెంట్ వీక్గానే ఉంది. ఇది విషయం. ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ నుంచి దీనికి వీక్లీ చార్ట్ అక్కర్లేదులేండి, క్యాండిల్ స్టిక్స్ తీసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నది? క్యాండిల్ స్టిక్స్ కూడా కొంచెం రిలవెంటే. క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నాయి పాపం, జుకీ జుకీ అంటారు కదా, జుకీ సి నజర్ అని పాట కూడా ఉంది. ఈ వంగే ఉంది, కిందకే చూపిస్తున్నది కానీ పైకేం చూపించడం. చూసారా, ఇక్కడ ఈ లో కంటే కొత్త లో వచ్చింది, ఇది కొత్త లో నిన్న. తర్వాత ఈ హై కంటే ఈ హై లోలో ఉంది, అంటే లో హైస్ అండ్ లో లోస్, అంతే కదా. లో హైస్ అండ్ లో లోస్ అంటే ఈ వెరీ షార్ట్ టర్మ్ మాత్రం బేరిషే, వీక్. అయితే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి తీసుకున్నట్లయితే స్టిల్ ఓకే, స్టిల్ సెల్ జోన్లోకి రాలేదు అని, ఈ స్టిల్ ఓకే అని. ఇది 13,600 చిల్లర చూపిస్తుంది. అదే 600, 700 వేసుకోండి, ఏదైనా పర్లేదు. 13,700 సుమారుగా. సో ఇది జుకీ జుకీ అంటే వంగి కొద్దిగా వంగే ఉంది. ఆర్ఎస్ఐ ఎంత ఉందంటే 30s ఉందండి, బిలో 50. ఆర్ఎస్ఐ ఇక్కడ మిక్స్ అయిపోయింది కదా, ఆర్ఎస్ఐ లేదు ఇందులో. ఇది వేరే ఇండికేటర్స్ కానీ ఈ ఇండికేటర్స్లో 35 ఉందండి. ఇది రెడ్ అంటే కొద్దిగా బేరిష్ మోడ్లోనే ఉందండి, స్లైట్లీ బేరిష్, అంతేగాని ఎక్కువ కాదు. ఈరోజు మార్కెట్ ఏంటంటే కొంచెం బేరిష్నెస్ని కొంచెం తగ్గించింది, అంతే. మరి ఇదే వీక్లీ చార్ట్ తీసుకుందాం. వీక్లీ చార్ట్ ఈ వారం ఏం జరిగిందో తెలుస్తుంది కదా, చూడండి ఒకసారి. కొంచెం పెద్దది చేస్తాను, అంతా అక్కర్లేదు కదా, ఇదే కావాలి మనకు. లాస్ట్ 1, 2, 3, 4, 5, 6 వీక్స్ తీసుకోండి. లాస్ట్ 6 వీక్స్లో ఏం జరిగింది? మధ్యలో ఒక 3rd వీక్ ఒకటి తప్ప, 3rd, 4th కూడా పర్వాలేదు. 3rd, 4th కొంచెం 3rd, 4th మినహాయిస్తే 1, 2, 3, 4 మినహాయిస్తే 1, 2, 4, 6 లాస్ట్ 6 వీక్స్లో 1, 2, 4, 6 వీక్స్ రెడ్డిష్. తర్వాత ఈ వీక్ తీసుకున్నట్లయితే డోజీ టైప్గా కనపడుతున్నా కానీ డోజీ టైప్ అని చెప్పడానికి లేదు, అనిపిస్తున్నది కానీ వీకే, రెడ్ క్యాండిల్ అని చెప్పాలి, డోజీ అని చెప్పడం కంటే కూడా. అయితే ఈ వారం ఏం జరిగిందంటే కిందకి లాగారు బాగా, మళ్ళీ పైకి లాగారు, పై నుంచి కిందకి తోసేశారు, అంత ఖాయం. అక్కడి నుంచి కిందకి వచ్చింది, కొంచెం ఇక్కడ దాకా వచ్చింది, బాగా వచ్చింది, అంటే 14,300 ఆ రేంజ్కి వచ్చింది, 240, 250, 300. కాకపోతే అక్కడి నుంచి సపోర్ట్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, 14,200 నుంచి 14,500కి వచ్చింది. అంటే మార్కెట్ మరీ పడిపోవటానికి మరీ వీక్గా లేదు, కొంచెం బయర్స్ సెల్లర్స్ అటు ఇటు లాగుతున్నారు ఊపుతున్నారని. బట్ అట్ ది సేమ్ టైం రెడ్డిష్ అంటే బేరిష్ అని. కానీ ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు జరిగిన వీక్స్ చూడండి, అంతకుముందు హిస్టరీ చూడండి ఒకసారి. హిస్టరీలో రెడ్ ఇవి చాలా తక్కువ కదా,
చెదురుమదురుగా ముఖ్యంగా ఇక్కడి నుంచి నవంబర్ అనుకుంటాను, నవంబర్, ఇది నవంబర్ అండి. నవంబర్ నుంచి స్ట్రైట్ లైనే, ఎక్కడ ఆగలేదు. ఇక్కడి నుంచి నవంబరు స్ట్రైట్ లైన్ వెళ్ళిపోయింది ఇక్కడ దాకా, అడ్డు ఆపు లేకుండా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి మొదలైంది. ఈ క్యాండిల్ దగ్గర నుంచి మొదలైంది. ఈ క్యాండిల్ దగ్గర నుంచి ట్రెండ్ రివర్స్, అంటే కొద్ది ట్రెండ్ చేంజ్ అయింది. ఆ ట్రెండ్ చేంజ్ అవటం అక్కడి నుంచి డౌన్ ట్రెండే చూపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం సెల్లర్స్ ఆర్ నాట్ అగ్రెసివ్, స్లో అండ్ స్టడీ, దే ఆర్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారని అర్థం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు సందర్భాల్లో రెండు క్యాండిల్స్ చూడండి, లాస్ట్ 6 వీక్స్లో 2 క్యాండిల్స్లో కొంచెం పాజిటివిటీ ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ క్యాండిల్ ఇటు బ్యాక్ నుంచి 1 2 3 4, ఇటు నుంచి అయితే 3, ఇటు నుంచైనా 3 4 చూడండి. లాస్ట్ 6 వీక్స్లో ఈ 3 4 విక్ చూడండి పైకి ఎంత ఉందో, అంటే ఇక్కడ దాకా వెళ్ళి కూడా ఇక్కడ నుంచి కిందకు కొట్టేశారని అర్థం. ఇది కూడా పెరగటానికి బాగానే పెరిగింది, కానీ అక్కడి నుంచి అది నిలబడ కిందకు కొట్టేశారు. అంటే సెల్లింగ్ వచ్చేసింది పెరిగినప్పుడల్లా. హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ అంటారు దీన్ని. అందువల్ల ఏంటంటే మార్కెట్లో ఫ్రెష్ బయింగు పెద్దగా రావటం లేదు. చెదురుమదురుగా ఏంటంటే రెస్పాన్సివ్ బయింగు, రెస్పాన్సివ్ సెల్లింగు అట్లా కనపడుతున్నది. అంటే రెస్పాన్సివ్ బయింగు, రెస్పాన్సివ్ సెల్లింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే పెరుగుతుంటే అమ్మేవాళ్ళు ఉన్నారు, తగ్గుతుంటే కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది దీని అర్థం. ఐ విల్ కమ్ బ్యాక్, దీని అర్థం ఏంటనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం, ఎందుకంటే బ్యాంకు నిఫ్టీ కూడా చాలామంది ఇంట్రెస్టెడ్. బ్యాంక్ నిఫ్టీ అంటే నాకు భయం అండి బాబు, చాలా తక్కువ చేసేది. ఎందుకంటే చాలా హై వాల్యూ, వాలటైల్గా మూమెంట్ వచ్చేస్తుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. 100 200 300 పాయింట్లు అది తెలియని కూడా తెలియదు, చూస్తున్న కళ్ళ ముందు మారిపోతుంది. కోర్స్ లాట్ సైజ్ చిన్నదనుకోండి పర్వాలేదు, బట్ అంత కంఫర్టబుల్గా అనిపించదు. బట్ చాలామంది కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎవరి టేస్ట్ వాళ్ళది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం హై 36,000 37,000 రేంజ్కి వెళ్ళినా 1 2 3 4 5 6 లాస్ట్ 6 వీక్స్లో పెరగలేదు. అంటే నిఫ్టీలో ఉన్నంత చురుకుదనం ఇందులో లేదు. దానికి కారణం బహుశా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీతో పోటీపడి మొదట్లో వెనకబడి ఉన్న నిఫ్టీతో పోటీపడి పెరిగింది, కృత్రిమంగా పెరిగింది చెప్పాలంటే, ఆర్టిఫిషియల్గా. అంత స్ట్రెంగ్త్ లేకపోయినా పెరిగింది. నిఫ్టీకి ఉన్న స్ట్రెంగ్త్ ఈ బ్యాంక్ నిఫ్టీకి లేదు, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి లేదు కదా. సో అయినప్పటికీ కూడా ఏదో మొత్తానికి బాగా స్పీడ్గా మోకలేసి లాగేశారు. ఒక స్టేజ్లో ఒక వారం అయితే 31,000 నుంచి 35,000 35,500 4,500 ఒక వారంలో పెరిగింది. ఇది బడ్జెట్ టైం అనుకుంటాను. 30,000కి నుంచి చూడండి 34 35,500 31,000 నుంచి. ఆ తర్వాత మళ్ళీ లేదు. నిఫ్టీ కూడా అంతే కదా, బడ్జెట్ నుంచి బాగా పెరిగి ఆ తర్వాత పడుకుంది. సో ఇది దీని ఇండికేషన్ ఏంటంటే చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం ఎక్కువ వీక్గా ఉందేమో అని అనిపిస్తున్నది నాకు. ఓకే, సో తర్వాత ఇంకా ఏంటి చూపిస్తున్నానంటే ఇప్పుడు ఎఫ్ఐఐస్ డిఐఎస్ యాక్టివిటీ ఎట్లా ఉందో చూద్దాం. ఊరికే ఒక వీకెండే కదా, టైం ఉంది, తిరిగ్గా చూద్దామని. ఎఫ్ఐఐస్ డిఐఎస్ ఏం చేశారు లాస్ట్ 1 వీక్, అంతకన్నా ఎక్కువ ముందుకు వెళ్ళొద్దులేండి. లాస్ట్ 1 వీక్ చూద్దాం. లాస్ట్ 1 వీక్ చూస్తే గ్లోబల్ మార్కెట్కి వెళితే ఎక్కడున్నాం, జస్ట్ ఎస్ అమెరికన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ డే కదా, మంత్లీ సెటిల్మెంట్ తర్వాత ఓపెనింగ్ డే కదా, కొంచెం పాజిటివ్గానే నడుస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ మన ఇవి
యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ అవుట్ అనుకోండి, అయిపోయినాయి. అమెరికన్ మార్కెట్ నడుస్తున్నది కొంచెం పాజిటివ్గా ఉంది, 0.5%. సెటిల్మెంట్ రోజున 0.5% అంటే పెద్ద ఏం లేదు, ఊతం లేదు, పెద్ద స్ట్రెంగ్త్ లేదని అర్థం. చూడండి ఒకసారి ఏషియన్ మార్కెట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఓపెనింగ్ బాగున్నాయి. ఈరోజు ఓపెనింగ్ డే, ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంటు. యూరోపియన్ మార్కెట్స్ అంత బాగోలేవు కానీ ఏషియన్ మార్కెట్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది వీళ్ళ యాక్టివిటీ, ఎఫ్ఐఐ యాక్టివిటీ. ఇప్పుడు నేను చూపించేది ఎఫ్ఐఐ యాక్టివిటీ. ఈ ఎఫ్ఐ యాక్టివిటీలో 23rd మార్చ్ నుంచి 23rd మార్చిలో 108 crores అమ్మితే 24th మార్చి 1951 కోటి అమ్మారు. తర్వాత 25th మార్చ్ అంటే నిన్న కొంచెం గట్టిగా అమ్మారు, 3,383 కోట్లు, కొంచెం ఎక్కువే గట్టిగా అమ్మారు. అయితే ఈరోజు మాత్రం పెరుగుతుంది కదా, ఫస్ట్ డే ఎందుకులే, తొందర ఏముంది, డిమాండ్ జోన్లోకి రాని, సప్లై జోన్లోకి రాని అమ్ముదాం, లేదా డిమాండ్ జోన్లోకి వస్తే కొందాం, అంతేగాని అంటే వాళ్ళు కూడా డిసైసివ్గా అమ్మేద్దాం, డిసైసివ్గా కొనేద్దామని డిసైడ్ ఏం చేయట్లేదు, చూస్తున్నారు. దే ఆర్ జస్ట్ ప్లేయింగ్. ఈ నా లాస్ట్ 4 days సెల్లింగేనండి. అయితే ఈ మొత్తం యాజ్ ఎ హోల్ తీసుకుంటే, టోటల్ మంత్ తీసుకుంటే 2,161 కోట్లు నెట్ బయింగ్లో ఉన్నారు ఇప్పటి వరకు. టోటల్ మంత్ అంతా తీసుకుంటే, మార్చి మంత్ అంతా అంటే మొత్తం అంతా నెలంతా కలిపి 2,000 కోట్లే. పోన్లేండి, ఇంకా అట్లీస్ట్ మైనస్లో లేరు, సెల్లింగ్లో లేరు. అయితే డిఐఎస్ యాక్టివిటీ ఏంటి, వరుస పెట్టి అమ్మటమేగా వెళ్ళి పని. ఇన్నాళ్ళు ఏం చేశారు, అమ్ముకుంటూ వచ్చారు కదా. అయితే ఇప్పుడు చూడండి, లాస్ట్ 3 days, 4 days కాదు కానీ లాస్ట్ 6 days, 5 days తీసుకుంటే, లాస్ట్ 4 days తీసుకుంటే ఇప్పటి వరకు ఈ నెలలో 941 కోట్లు కొన్నారు. అంటే మొత్తం వాళ్ళు వీళ్ళు కలిపి 3,000 కోట్లు, ఎక్కువ లేదు, 3,000 కోట్లు చిల్లర ఉంది బయ్యింగ్. అయితే వీళ్ళు తక్కువ, వాళ్ళు 2:1 రేషియో. ఎఫ్ఐఎస్ 2,000 చిల్లర కొంటే వీళ్ళు 1000కి దగ్గరలో కొన్నారు మన డిఐఎస్. ఎఫ్ఐఎస్ 2,000 చిల్లర అండ్ వీళ్ళు 1000కి దగ్గరలో, అంటే మొత్తం కలిపి 3,000 కోట్లు బయింగ్ ఉంది, వచ్చింది టోటల్గా ఇప్పటి వరకు ఈ మంత్ అంతా కలిపి. అయితే ఈ డిఐఎస్ తీసుకున్నట్లయితే లాస్ట్ 4 daysలో ఒక్క 23rd మార్చ్ వీళ్ళు కూడా అమ్మారు, కానీ ఆ తర్వాత మాత్రం బయింగ్ మోడ్లోకి వచ్చేసారు. 24న 612 కోట్లు, 25న ఏకంగా 2,267 కోట్లు. అంటే మీరు ఊహించండి, నిన్న 2,267 కోట్లు వీళ్ళు అమ్మితే 3,000 చిల్లర కోట్లు వీళ్ళు కొంటే, డిఐఎస్ మన వాళ్ళు 2,267 కోట్లు కొంటే వాళ్ళేమో 3,000 చిల్లర కోట్లు అమ్మారు. అంటే 1000 కోట్లు నెట్ అమ్మిందే, కానీ చాలా సెల్లింగ్ వచ్చింది కనిపించింది. అంటే మన వాళ్ళు కూడా కొంతమంది అమ్మారని అర్థం. కానీ ఇవాళ చూడండి, 1,703 కోట్లు వీళ్ళు కొంటే వాళ్ళేమో నామినల్గా వాళ్ళేమో అమ్మలేదు. 1,700 కోట్లు మన డిఐఎస్ మాత్రమే కొన్నారు, అంతే. సో అంటే ఏంటంటే మిక్స్డ్గా ఉందన్నమాట, బయింగ్ సెల్లింగ్ వన్ సైడెడ్గా లేదు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఓకే అండి. సో నౌ ఇంత చాలు దీని గురించి, జస్ట్ ఊరికే చెప్తాను కంక్లూషను. ఏమిటి కంక్లూషన్ అంటే, దీని నుంచి వాట్ ఆర్ ద కంక్లూషన్స్ వీ షుడ్ డ్రా అంటే, మార్కెట్లు దే ఆర్ ఇన్ ఏ సోజర్న్ మోడ్. సోజర్నింగ్ అంటే టెంపరరీ స్టే మోడ్. టెంపరరీ స్టే మోడ్ అంటే ఇది పెరగటానికి సిద్ధంగా లేదు, అలానే తగ్గటానికి అంతకన్నా సిద్ధంగా లేదు, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. అయితే నేను అనుకోవటం పర్సనల్గా, ఈ బాండ్స్ ఈల్డ్స్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ. ఈ బాండ్ ఈల్డ్ ఒకటి, రెండోది ఇండియాలో ఇన్ పర్టికులర్ తీసుకున్నట్లయితే కరోనా గురించి మేధావులు చూస్తున్నారు, ఏంటి దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఎలా ఉండవచ్చు అని. అయితే ఇదివరకు అంటే లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో వచ్చినటువంటి దుర్భర పరిస్థితి కరోనాకి సంబంధించి ఈ సంవత్సరం రావడానికి అవకాశాలు తక్కువ. ఎందుకని? 2 reasons. ఒకరోజు చస్తే ఎవడైనా ఏడుస్తాడు, కానీ రోజు చస్తే ఎవడే ఆడడు.
ఒకసారి వచ్చింది, బెదిరించింది, దానికి ఏదో అర్థం కాలేదు, మొత్తానికి అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. తర్వాత అలర్ట్నెస్ వచ్చింది, అవేర్నెస్ పెరిగింది, ఏదో కొంచెం మొత్తానికి దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్కి, ప్రజలకి, అందరికీ అర్థమైంది. అందుకని ఆ ఉధృతి ఇప్పుడు ఉండదు. ఇది చాలా వేరియంటు, ఇది ఎంతకన్నా ఎక్కువ సీరియస్, అది ఇది అంటున్నారు. కావచ్చు, అది అంత సీరియస్ అయినా మనం అంతకన్నా సీరియసే కదా. హ్యూమన్ బీయింగ్, ఇట్స్ నాట్ ఏ జోక్. దెయ్యం లాంటిది ఇది, మహమ్మారి దెయ్యం లాంటిది, దెయ్యం పట్టినట్టు పడుతున్నది. కానీ దెయ్యం అందరినీ పట్టదే, అందరినీ పట్టలేదు దెయ్యం. వీక్గా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఆ టైపు దీన్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు, వాళ్ళనే పడుతుంది రేర్గా. ఎందుకంటే దెయ్యం కంటే మనిషి ఎక్కువ బలవంతుడు కదా. శరీరము ఉంది, కావలసినటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, రెండు ఉన్నాయి. మన దగ్గర రెండు ఉంటే దెయ్యం దగ్గర ఒకటే ఉంది. ఎందుకంటే శరీరం లేదు అట్లీస్ట్ ఫిజికల్గా. అట్లాగే దెయ్యం లాంటి ఈ కరోనా ఇదివరకు అంత ఎక్కువ ప్రభావాన్ని మాత్రం చూపించలేదు. బట్ కాషస్గా ఉన్నారు మార్కెట్ ఇయర్స్ కూడా, మార్కెట్లో వాళ్ళు కూడా. అయినప్పటికీ కూడా ఎందుకని మంచి చూద్దాము అని. ఎందుకంటే లాక్డౌన్లు టఫా వచ్చేసినాయి అనుకోండి 3-4 సిటీస్లో గట్టిగా, కొంచెం అలార్మింగే. ఏమవుతుంది, ఏదో మనుషులు చచ్చిపోతున్న వాళ్ళకేం బెంగలేదు, ఏదో అయిపోతుందని కానీ బెంగలేదు. ఎకానమీ కొద్దిగా వెనక్కి దారి పడుతుంది అని, అంటే వెనక్కి సీటు, ఇట్ విల్ టేక్ ఏ బ్యాక్ సీట్ అని భయం. ఎకనామిక్ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది అని. సో ఎకనామిక్ యాక్టివిటీ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్స్, కంపెనీస్ తాలూకు పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవ్వాలి కదా. అందుకని అంటే అట్లీస్ట్ అట్లాంటి ఇంటెన్సిటీ కనిపిస్తే, పాత ఇంటెన్సిటీ ఉండదనుకోండి, కొంచెం 4-5 సిటీస్లో లాక్డౌన్ ప్రకటించడం, స్పెషల్ మెజర్స్ తీసుకోవటం, లేకపోతే కర్ఫ్యూ లాంటిది డిక్లేర్ చేయటం, నైట్ కర్ఫ్యూ. ఆల్రెడీ బాంబేలో వచ్చేసింది ఇక నైట్ కర్ఫ్యూ. అట్లా చేస్తే దాన్ని బేస్ చేసుకుని 4 రోజులు పడేస్తారు. అంతే, ఎక్కువ పడేయటానికి లేదు, గప్ప పడేస్తారు. పడేస్తే 1000 పాయింట్లు 1500 పాయింట్లు అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి, అంత ఏం పడదు. పడవలసి వస్తే కొద్దిగా పడుతుంది. ఇంకెంత పడుతుంది అనేది మనం ఇక్కడ కూర్చొని లెక్కలేసుకోవద్దు, కానీ వేస్ట్. కానీ గట్టిగా 1 రోజు 2 రోజులు 3 రోజులు మొత్తానికి కొద్దిగా దాని శాఖ చూపిస్తుంది, రోహిణి కార్తీ శాఖ చూపిస్తుంది అంటారు కదా, అట్లానే. ఆ తర్వాత కొంచెం మామూలే బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ మెల్లిమెల్లిగా రికవర్ అవుతుంది. అంటే మార్కెట్ 13,700-800 రేంజ్ కంటే ఎక్కువ దిగటానికి నార్మల్గా అయితే ఆస్కారం లేదు. అంటే అది మనం ఫర్ ది టైం బీయింగ్ డిమాండ్ జోన్ అని అర్థం చేసుకోవాలి, అంటే బయింగ్ జోన్ అని అర్థం చేసుకోవాలి. ఆ రేంజ్కి వస్తే ఎగ్జాక్ట్గా రానక్కర్లేదు. ఇన్వెస్ట్మెంట్కి అయితే 14,000 ఆ రేంజ్కి వస్తే, 14,000 13,800 ఆ రేంజ్కి వస్తే ఓకే, ట్రై చేయొచ్చు. ఇప్పుడు కొనుక్కునే కంటే అప్పుడు కొనుక్కోవటం బెటర్ వస్తాయి, లేకపోతే చూడటమే తమాషా. తర్వాత 14,000 అండ్ అబోవ్ వెళ్తే మాత్రం ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఈసారి ఏంటి చేయాలంటే, ఏంటంటే కొద్దిగా అనుకున్నంత ఏం లేదు అనిపిస్తే, ఓకే గవర్నమెంట్ మేనేజ్ చేయగలుగుతున్నది, తర్వాత ఏం కాదు అని అనిపిస్తే ఏం చేస్తారంటే టక్కుని సెల్లింగ్కి వచ్చేస్తారు, బయింగ్కి వచ్చేస్తారు. బయింగ్కి వచ్చేస్తే చూస్తూ 2 సెషన్స్లో 15,000 వచ్చేస్తుంది. 15,000 100 చెప్పను కూడా చెప్పదు. ఈ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళందరినీ ముంచేయడానికి అటు ఇటు కూడా చూస్తూ ఉంటుంది. కత్తికి, ఆపరేటర్స్ కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. ఈ స్మాల్ ట్రేడర్స్ డబ్బులన్నీ కాజేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. యు గాట్ ఇట్. సో అందువలన వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ అండి. 14,000 13,800 రేంజ్కి వస్తే బయింగ్కి ట్రై చేయటం, తర్వాత 15,000 పైకి వెళ్తే మన దగ్గర ఉన్నవేమైనా ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయటం, అది విజ్ఞత. అలా అనిపిస్తున్నది నాకు, అంతకని ఇంకేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఐ హ్యావ్ డన్ మై జాబ్. అది మీకు ఉపయోగపడుతుందో ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలీదు. మరి చూసేవాళ్ళు కొంచెం స్పీడ్ పెంచుకుని, నేను కొంచెం స్లోగా మాట్లాడతానేమో కదా, స్పీడ్ పెంచుకుని 1.5లోనో 1.25లోనో చూసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం లెంగ్తీగా చెప్పానేమో, నాకైతే తెలీదు. బట్ ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ గురించి, దాని గురించి కొంచెం
సహజం, అది మనం అనౌన్స్ చేసాం 24th to 25th ఆఫ్ దిస్ మంత్. కొంచెం దీని డీటెయిల్స్ ఎవరికైతే తెలీదో మార్చ్ ఈ నెలలో వీడియోల్లో చెప్పడం జరిగింది దీని గురించి. కావాలంటే మీరు అందులోకి వెళ్ళి చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ గ్రూప్ మిత్రులు గ్రూపులు వేరియస్ గ్రూప్స్లో జాయిన్ అయిన ఉన్నవారు మహానుభావులు, మీ అందరికీ నాకు నా తరపు నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే కదా, లేకపోతే ఏముంటుంది. సో మీకు స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది ఇందులో. అయితే ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏంటంటే F&O వాళ్ళకి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాళ్ళకి స్పెషల్గా లెవెల్ 2 వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఏదో అనుకుంటున్నాను, స్పెషల్గా ఏదో చేద్దామని. తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదర్స్ మెంబర్స్ ఎవరైతే ఏ గ్రూపులు అయితే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే రేపు అనౌన్స్ చేస్తాను, దయచేసి వెయిట్ చేయండి. రేపటి వీడియోలో చెప్తాను దాని గురించి డీటెయిల్స్గా, అది చూడండి, రేపటి వీడియో చూడండి. తర్వాత అదర్స్ ఫ్రెషర్స్, ఇప్పటివరకు ఏ గ్రూప్లోనూ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైనా అనుకుంటే జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా ఇందులో చూడండి. ఈ రోజుల్లో వీడియోల్లో డీటెయిల్స్ ఉంటాయి. అంతేనండి, అంతకుమించి ఏం లేదు. చూడండి, స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ స్కిల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ బేస్డ్ యాక్టివిటీ. కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉంటే దట్ విల్ యాడ్ ఫ్రాగ్రెన్స్ టు గోల్డ్. సోనమే సుహాగా అంటారు హిందీలో. ఆల్ ద బెస్ట్ అండి. మారుతున్న కాలం కదా, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. అది అందువల్ల ఏంటంటే టెక్నికల్స్ వితౌట్ టెక్నికల్స్ ఏదో గాలిలో దీపంలాగా, లేకపోతే పైకి వేసిన బాణంలాగా, గాలిలో వేసిన బాణంలా ఉంటుంది. అట్లా కాకుండా ఉంటే మంచిది. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ప్లీజ్ చెక్, ఎక్స్ప్లోర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.